హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి వావిల్ తోట. ఈరోజు ఈ డిజైన్ ఎలా వేయాలో చూద్దాం. 4 స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకోవాలి. బీడ్స్ చూసారా, లీఫ్ బీడ్ 2 ఇదండి, 2 లీఫ్ బీడ్స్, స్మాల్ సైజ్ లీఫ్ బీడ్స్ అండి. అలాగే యాంటిక్ బీడ్, ఫ్లవర్ బీడ్ ఒకటి, అలాగే గోల్డ్ బీడ్ అండి, గోల్డ్ బీడ్ ఒకటి చూసారు కదా, 2 లీవ్స్, అలాగే యాంటిక్ కలర్ బీడ్ ఒకటి, గోల్డ్ బీడ్ ఒకటి. ఇలా తీసుకోవాలి. తీసుకొని దీన్ని శారీకి స్టిచ్ చేసుకోవాలండి. చూసారు, మీ సైజ్ వచ్చి 2 ఇంచెస్ కానీ 1 ఇంచ్ దగ్గర కావాలంటే 1 ఇంచ్ పెట్టుకోవచ్చు. నేనైతే 2 ఇంచెస్ అండి, 4 ఫింగర్స్ గ్యాప్ తీసుకొని టై చేసుకుంటున్నాను. ఇలాగా మీకు దగ్గరగా కావాలంటే కూడా దగ్గర 1 ఇంచ్ చేసుకోవచ్చు. మరి దగ్గరకు అయితే చాలా బాగుండదండి ఈ డిజైన్. సింపుల్గా త్వరగా చేసుకోవచ్చు అంటే ఇలాంటి డిజైన్స్ ట్రై చేయొచ్చు. మళ్ళీ ఆ నీడిల్ని అలాగే బీడ్స్లో నుంచి మళ్ళీ రివర్స్ తీసుకోవాలి. రివర్స్ తీసుకొని బాగా దగ్గరికి టై చేయాలండి. సింపుల్గా చాలా బాగుంటుంది ఈ డిజైన్. చూసారు కదా, ఇలా రివర్స్ తీసుకోవాలి. థ్రెడ్ మొత్తం బయట కనిపించుకోకుండా నీట్గా ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చి థ్రెడ్ని కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత ఒక 1 or 2 నాట్స్ వేసుకోండి. నేనైతే 2 నాట్స్ వేసుకున్నానండి. చూసారు కదా, ఎందుకంటే అది లీఫ్ బీట్ కదా, కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటుందని, హోల్ ఎక్కువ ఉంటుంది అనేసి అని 2 నాట్స్ వేసుకున్నాను. నాట్స్ వేసుకొని ఆ నాట్ని కొంచెం దగ్గరికి, లీఫ్ దగ్గరికి జరిపేసేయండి. తర్వాత ఆ థ్రెడ్ని 2గా డివైడ్ చేసుకొని మళ్ళీ ఒక నాట్కి నాట్ వేసుకొని మన ఫింగర్ ఉంది కదండి, చూపుడు వేలు, దాన్ని అడ్డం పెట్టుకొని సిల్క్ థ్రెడ్ తీసుకొని 200 స్టాండ్స్. ఇంతకుముందు మెరూన్ వేసాను కదండి, ఇప్పుడు గోల్డ్ కలర్ తీసుకుంటున్నాను థ్రెడ్. తీసుకున్న తర్వాత దాన్ని నీట్గా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఒక 2-3 నాట్స్ వేసేసి బాగా టైట్గా బీడ్ దగ్గరికి జరిగేటట్టుగా టైట్గా కట్టేసేయండి. కట్టేసిన తర్వాత ఆ మిషన్ థ్రెడ్ని దగ్గరికి కట్ చేసేసేయండి, ఎందుకంటే కనిపించుకోకుండా ఉంటుంది, నీట్గా ఉంటుందని. తర్వాత ఈ సిల్క్ థ్రెడ్ని బాగా దగ్గరకు అనుకోండి, నీట్గా పట్టుకొని టైట్గా పట్టుకొని 2 స్టాండ్స్ ఆఫ్ జరీ థ్రెడ్ తీసుకొని ఇక్కడ చూసారు కదా, ఇలా కొంచెం స్పేస్ వదిలి లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోండి. అలాగే 3-4 రౌండ్స్ వేసేసి ఆ థ్రెడ్తో బాగా టైట్గా నాట్ వేసేసేయండి. 3 నాట్స్ వేయండి, ఎందుకంటే అది సిల్క్ జరీ థ్రెడ్ కాబట్టి ఊడిపోవచ్చు. బాగా టైట్గా నాట్ వేసి జరీ థ్రెడ్ని కట్ చేసేసేయండి. అలాగే సిల్క్ థ్రెడ్ని కూడా మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టి నీట్గా కట్ చేసేసేయండి. షేప్ కావాలన్నా కూడా నీట్గా మీరు షేప్ చేసుకునేసేయండి. ఇలాగా చూసారు కదా, చాలా సింపుల్గా చాలా బాగుంటుందండి. ఫ్యాన్సీ శారీస్కి చాలా బాగుంటుంది. సింపుల్గా ఈజీగా కూడా అయిపోతుందండి. చూసారు కదా, సింపుల్గా ఉంటుంది. కొంతమంది హెవీగా ఇష్టపడరు కదండి, అలాంటి వాళ్ళకి ఇది బాగా యూస్ అవుతుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని కొత్త డిజైన్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. ఈ డిజైన్ని మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఆ మిడిల్లో యాంటిక్ బీడ్ కాకపోయినా మీరు నార్మల్ బీడ్ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూసారు కదా,
ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.